వాట్స్ దిస్ కృష్ణ? ఏంటిది? ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్. మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం, వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం, ఈ 2 విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది. అది ఓకే కృష్ణ, కానీ ఐటీ ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు? శాస్త్రి చంపలేదు సార్. చంపనప్పుడు పారిపోవడం ఎందుకు? చెప్తాను సార్. ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే సార్. ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం 12:40కి ఎమ్మెల్యే పుచ్చప్ప ఇంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు. ఆ రైడ్ లో 2 crores క్యాష్, 4 kgs గోల్డ్, కొన్ని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. నైట్ 11:30కి నారాయణ శాస్త్రి ఫైల్స్ అన్ని చెక్ చేస్తుండగా అనుకోకుండా ఓ వీడియో బయటపడింది. అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో. వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. హలో సార్. 1 minute కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో 1 crore అరేంజ్ చేయకపోతే ఈ విషయం మల్లేష్ యాదవ్ కు చెప్తానని బెదిరించాడు. అమ్మా, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, మీరు ₹1 కోటి ఇస్తే గ్రాండ్ కాకతీయలో ఘనంగా పెళ్లి చేస్తాను. దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేష్ ని పిలిపించి నారాయణ్ ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు. మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు. ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు. ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి. మల్లేష్ నారాయణ్ ని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్లో షూట్ చేశాడు శాస్త్రి. ఇప్పటి వరకు పుచ్చప్పనే వాడికే రిస్క్, కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా అరెస్ట్ అయింది. అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి, సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి. దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు, మీడియాలో అలర్ట్ చేశారు. 23 ఛానల్స్ లో 24 hours శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు. ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు, అతని మోటో ఏంటని అడగలేదు. తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని, అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి. ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు. ప్రూవ్ చేయడానికి ఏ ఆధారాలు లేవు సార్. శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ని చంపిన వీడియో గాని దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు. అది దొరికే లోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి. గుడ్ దెన్ గో ఫర్ ఇట్. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఈ రోజు మల్లేష్ ని కలవబోతున్నాను. ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. గుడ్, కీప్ మీ పోస్టెడ్ కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. జై హింద్. సార్, ఇప్పుడు మల్లేష్ కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా? వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు. తెలిస్తే పుచ్చప్పని నరికేస్తాడు, అది మనకు యూస్ లేదు. ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడో అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను. మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాను. సాలిడ్ సార్. to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangada. ఆగడ్రా, ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ హాస్యం ఎక్కువ. జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి. మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే,
అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం. హాస్యం కాదు మల్లేష్ యాదవ్. ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగి సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్. కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరం మా ఐటీ ఆఫీసర్ ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకులు తన్ను లోపల పెట్టడానికి కాదు. అమ్మాయికల ఎవరు మీరా ఈయన? ఏమయ్యా, మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 minutes HD క్వాలిటీ, ఫుల్ క్లారిటీ. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. రాజా, ఆ వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్ను నుంచి పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా, రేయ్ తమ్ముడు, నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు. డైరెక్ట్ గా ఫైట్ కి వెళ్ళిపో. అన్న ఫీల్ అవుతున్నాడు. అది చెయ్యి. మర్యాదగా ఇస్తే ఎంత కావాలో అంతిస్తా, లేకపోతే చంపడానికి ఎంత మందినైనా పంపిస్తా. అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మల్లేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో, నువ్వు ఐటీ ఆఫీసర్ ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 week లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఆ ఏసీపీని వదిలిపెట్టొద్దురా. బంగారం ఫోన్. పూజారి గారండి, రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేస్తుంటారు. బంగారం. హలో పూజారి గారు. హలో, ఏమైంది? కొంప మునిగిపోయిందే. మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. కొంపతీసి ఇది గాని వాడు చూసుంటే ఈ పాడికి రచ్చరచ్చ చేసేవాడు. నువ్వింకా అని సాగదీస్తున్నావంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు.
అమ్మయ్యా సగం సేఫే. అయినా నేను చెప్తానే ఉన్నాను వీడియోలు ఫోటోలు తీయద్దని చెప్పి. సెల్ఫీలు నీ బంధం అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు. సెల్ఫీ నెంబర్ 74, 75, 76. తిట్టబాకవే, అసలే ఏడుస్తున్నాను. చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు. నేనంటే పిచ్చ ప్రేమ. నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాన్ని కూడా చూడకుండా చంపేశాడు. అమ్మా ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా. ఒసే భయపెట్టమాకవే, అసలే తడిసిపోపుడయింది. నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేయి. నువ్వు పోనీరా కారు. ఓకే సార్. ఫోన్ ఇంటున్నావా ఏంటి? సార్. తమ్ముడు మల్లేశా మాక్సిమం ట్రై చేశావు, వాడు ఫైట్ చేశాడు. నువ్వేం చేస్తావు? లీవ్ ఇట్. అరే నీకెట్లా తెలుసా మేము పెన్ డ్రైవ్ తీసుకెళ్ళదని? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా. ఒరేయ్ లాజిక్ లాసరవా నీకు? తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా ఎదవా? తమ్ముడు మల్లేష్ చిన్న దెబ్బే కదా, వదిలేయ్. ఏ ఎలా వదిలేసేది చూడు, ఆ శాస్త్రి గాడు గనక ఏసీపీకి దొరికితే, ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకెప్పటికీ మేరవలేను. ఎప్పుడు అవుతారండి, బాధపడకండి, ఏడవకండి. అరే నీ పిడే లాభో. తమ్ముడు మల్లేశా, నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా. వాడిది గోరంత నెట్వర్క్, నీది కొండంత నెట్వర్క్. ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో. నీ వీడియో నువ్వు సంపాదించుకో. నేను ఏసీపీ గారికి మసే పోస్తానా, మారేడుకాయ చేస్తానా, బట్టలే రాస్తానా, నా వీడియో నేను తెచ్చుకుంటా. ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. చూడు నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది. రే గాలిచ్చట, ఆ శాస్త్రి గాడు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి, నా కాలు దగ్గరకు రావాలి. అలాగే అన్నా. మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య రాబోయే